ఇప్పుడు జగనన్న ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటండి? ఇంతకు ముందు ఏం చేశారు వాళ్ళు? ఇవన్నీ వాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత ఒకళ్ళని కాపీ కొట్టాల్సిన అవసరం లేదు కదా. మరి అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ముందే చెప్పా, వాళ్ళు కూడా పెట్టుంటే వాళ్ళే గెలిచేవాళ్ళేమో మన 19లో. ఆ కొత్త ఆయనకి ఎందుకు ఇన్ని పెట్టారు కదా చంద్రబాబు అని గెలిచేవాళ్ళేమో. ఇప్పుడు ఆయన అప్పుడు పెట్టకుండా ఇప్పుడు వచ్చి పెడతానంటే ఒకళ్ళు కాపీ కొట్టినట్టుగా, అది కూడా ఒక జనాలకి మంచి చేయడమేనంటారా? చిచి, అసలు అది వేస్ట్ అండి. వాడి సినిమాలో డైలాగులు తీసుకొచ్చి ఇక్కడ జనాల మధ్యలో తీసుకొస్తే ఎవరండి? సినిమాలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆవిడ సినిమాలు కూడా చూస్తా ఉండండి. ఇంకా ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో జనాలు ఎలా ఉన్నారంటే జగనన్న అని ఒక అసలు సొంత మనిషిలా ఫీల్ అవుతున్నారు. బ్రదర్ ఇక అసలు ఎనీబడి అసలు అలా ఫీల్ అవుతున్నప్పుడు వాడెంతండి అసలు? ఇంకా అట్లాంటప్పుడు సినిమాలు కూడా వెళ్తారా? ఇప్పుడు వాళ్ళే అసలు ఎవరు పవన్ కళ్యాణ్ పక్కా ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళే చెప్తున్నారు మేము ఫ్యాన్సే కానీ మేమేం ఓట్లు వేయము, వాడిని నమ్ముకొని మేము ఎన్నో పోగొట్టుకున్నామని చాలా మీ మీడియాల ద్వారా చాలా మంది చెప్తున్నారు. అది చాలదా వాడి బతుకుకి? 2 సార్లు నిలబడ్డాడు, ఏమన్నా ఒక్కటి గెలిచాడా చెప్పండి ఎక్కడైనా? అయిపోయి ఎంపీ ఎమ్మెల్యేకి వెళ్ళేది, ఇంకా ఎంపీకి ఎవడేస్తాడండి ఓట్లు? అయ్యేముంది, ఇవో 175 సీట్లు ఉన్నప్పుడే ఒక సీటు గెలవలేనోడు 24 25 ఉన్నట్టున్నాయి అనుకుంటా, ఎగ్జాక్ట్ 24. ఏం పోటీలు గెలుస్తాడండి చెప్పండి? అదంతా ఒట్టి పై మాటే. ఇప్పుడు గెలిచేవాడు ఒక్కడికే రావాలి కదా. ఇప్పుడు అందరిలో రావటం ఎందుకు? వాళ్ళలో కలిసి పొత్తు పెట్టుకొని రావాల్సిన అవసరం లేదుగా. ఏంటో ప్యాకేజీలు అంటున్నారు, ఇంకేంటి అవన్నీ అనవసరం అసలు. ఇప్పుడు మన ఈయన జగనన్న సార్ ఎట్లా వస్తున్నారు? జగనన్న ఒక్కడే వస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన్ని కొంచెం పక్కకు నెట్టేసినప్పటి నుంచి జనాల్లో తిరుగుతా ఎంత పోరాడి గెలిచాడు. అసలు 150 స్థానాల్లో గెలిచారు కదా, అది చాలదా? అసలు ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ సీఎం అని అట్లా వచ్చారా, గెలిచారా? అది చాలదండి. ఇంకా నెక్స్ట్ టైం జగనన్న గెలవడానికి చెప్పండి. ఆయన ఇచ్చిన పథకాలు ఇప్పుడు ఎంతో వాళ్ళని ఉండేవాళ్ళు గెలిపిపోవచ్చు, పేదలు గెలిపిస్తారండి, అది గ్యారెంటీ పక్కా. గెలిపిపోతే వాళ్ళు అనుభవిస్తారండి. మంచి వ్యక్తుల్ని బాధ పెడితే వాళ్ళు అనుభవిస్తారు. దేవుడు ఒకరికైనా చూపిస్తారా లేదా? ఇప్పుడు శిక్ష అనేది వెంటనే చూపిస్తారండి. దేవుడైనా అధికారులని ఏదైనా సరే మనకి వెంటనే తెలిసిపోతుంది. ఇప్పుడు డబ్బులు తీసుకున్నానుకో మనకి ఉంటుందండి మనస్సాక్షి అనేది. అది అనేది ఎప్పుడు మనల్ని జగనన్నకి డబ్బులు తీసుకున్నాం కదా, మనం ఓటు వేయలేదే, ఎందుకు వేయలేదు, మనం వేస్తుంటే గెలిచేవాడేమో, మనకి పథకాలు వచ్చాము, వీడికి వేసాము, చంద్రబాబుకి వేసాము, మరి వాడు ఏం చేస్తాడో ఏం మనసుకు అనిపించింది కదా, వాడు గెలిస్తే అనిపించింది కదా. మనస్సాక్షి నమ్ముకుంటే చాలండి. మనస్సాక్షి అనేది ఉంటే నిజంగా అమ్మఒడి కానీ అసలు ఈ పథకాలు, నవరత్నాలు పథకాలు అనేది తీసుకోని వాళ్ళు ఎవరున్నారండి ఆంధ్రప్రదేశ్ లో? అందరు తీసుకున్నారు కదా. ఇంటికి వచ్చి ఒకళ్ళన్నా ఒక పథకాలన్నా వర్తించిన వాళ్ళు ఉన్నారు కదా. ఏ పథకం అయినా సార్ నవరత్నం, మరి వాళ్ళందరికీ మనస్సాక్షి అనేది ఒక్కటి ఉంటే చాలండి. జగనన్న నెక్స్ట్ టైం మళ్ళీ పక్కా మళ్ళీ సీఎం ఖచ్చితంగా అవుతాడండి.